అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరో కొత్త సినిమాతో మీ ముందుకు వచ్చాను. సినిమా హిట్ 3 వచ్చేసి సినిమాలో హీరో గారు నాని గారు, హీరోయిన్ గారు వచ్చేసి శ్రీనిధి, డైరెక్టర్ గారేమో శైలేష్ గారు. మన హిట్ 3 ట్రైలర్లో హీరో నాని గారు చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగు, క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో 10 feet జైల్లోనే ఉండాలా, లేకపోతే 6 feet భూమిలోనే ఉండాలా, లేకపోతే బయట తిరగటానికి ఎవరు క్రిమినల్స్ బయట తిరగడానికి ఎవరు వీల్లేదని చెప్పాడు. అన్నట్టుగానే సినిమాలో ఆయన క్రిమినల్స్ని సెల్స్లో పెట్టడు, మొత్తాన్ని హోల్డ్ చేసేసి 6 feet లోపలే ఎక్కడ దొరికితే అక్కడ రప్ప. నాని గారి పర్ఫార్మెన్స్ చెప్పాలంటే స్పీచ్లెస్ పర్ఫార్మెన్స్. ఆయన మొదలుగానే ఇండస్ట్రీలో మనం అడుగుపెట్టమే, డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టి తర్వాత హీరో అయ్యారు అని అనుకోకుండా, ఆయన కూడా హీరో అవుతారని అనుకోలేదు. డైరెక్టర్గా వచ్చిన ఒక వ్యక్తి హీరో అయితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో బిగ్గెస్ట్ హిట్తో అర్థమవుతుంది అనమాట మనకి. అసలు కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమాతో అతనికి అంత పర్ఫార్మెన్స్, వైల్డ్ పర్ఫార్మెన్స్ మనం ఎవరు ఊహించలేదన్నమాట. ఈ పర్ఫార్మెన్స్ ఇంతవరకు అంత చక్కగా ఉంటుంది. నాని గారు అంటే మనకేంది జనరల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక లవ్ స్టోరీ, లేకపోతే ఇంకేదన్నా ఓరియంట్ క్యారెక్టర్లో ఉంటుంది. అలాంటిది ఓవర్ మాస్ అనమాట ఈ సినిమా మొత్తం. ఎట్లా ఉంటుందంటే బాగా టూ మచ్, ఇక దాదాపు కొట్టేస్తాడు. ఇక నాకు నాని గారిని అయితే మనం ఎప్పుడు ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం హీరోయిన్ వచ్చేసి శ్రీనిధి గారు మనకి తెలుగులో ఫస్ట్ ఫిలిం, అంటే తెలుగులో ఫస్ట్ టైం పరిచయం అవటం, అంటే కన్నడలో ఆల్రెడీ హీరోయినే, మనకు తెలుగులో తీయటం ఈ సినిమాతో ఫస్ట్ ఫిలిం అనమాట. పర్లేదు, ఆవిడ కూడా చాలా చక్కగా యాక్టింగ్ చేశారు. రొమాన్స్ ఉంటుంది, కొద్దిగా పర్ఫార్మెన్స్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. రొమాంటిక్, ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఏదైతే ఉందో రొమాంటిక్ చక్కగా ఉంటుంది. ఆమె పర్ఫార్మెన్స్ బాగా తీశారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చేసి మిక్కీ గారు ఇచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో సినిమాకి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు బీజిఎమ్స్, అక్కడ ఆ సీన్ ఏం జరిగిద్ది, ఈ సందర్భం ఏం జరిగిద్ది అని ఒక సస్పెన్స్, అంటే మామూలుగానే మనం సినిమా చూసే సస్పెన్స్ వేరు, ఇక్కడ ఏంది ఓన్లీ మర్డర్లు, ఏం చేస్తాడు సస్పెన్స్. ఆ బీజిఎమ్స్తోనే బాగా ఇదైపోయింది సినిమా మొత్తం. చాలా చక్కగా ఉంటుంది సినిమా మాత్రం ఆ బీజిఎమ్స్తో, సూపర్. డైరెక్టర్ గారు వచ్చేసి శైలేష్ గారు. ఈయన గురించి చెప్పాలంటే, శైలేష్ గారు చిన్నప్పుడు నాకు తెలిసి మేకలు కోసేటప్పుడు, కోళ్ళు కోసేటప్పుడు, వాటిని కట్ చేసేటప్పుడు అక్కడే చూసి బాగా అబ్జర్వ్ చేసినట్టున్నాడు. సినిమా మొత్తం కుతికీలు కోయటం, మేకలు కోయినట్టు, కోళ్ళని కోసినట్టు. మా డైరెక్టర్ గారికి కొంచెం ఆ ప్రశాంత్ నీల్ సినిమాలు కాకుండా కాస్త త్రివిక్రమ్ సినిమా లాంటివి చూపిస్తే కాస్త, డైరెక్టర్ గారు బాగా వైలెన్స్గా ఉన్నారు. కొంచెం డైరెక్టర్ గారికి పువ్వుల్ని, అమ్మాయిల్ని కాస్త చూపిస్తే రొమాన్స్లో కొంచెం మునిగి తేలుతారేమో అని అనిపించింది. ఈ డైరెక్టర్ గారు మనకి వచ్చేసి హిట్ 1 సూపర్ హిట్, హిట్ 2 హిట్, హిట్ 3 కూడా హిట్. కాకపోతే సినిమాలకి వచ్చేసి లాస్ట్ టైం ఇంత సైన్ మూవీతో కొంచెం డిసప్పాయింట్ అయినా ఈ సినిమాతో గెట్ అండ్ బ్యాక్, మళ్ళీ బ్యాకప్ అయిపోయారు డైరెక్టర్ గారు. ఈ సినిమాకి మెయిన్ అసలు ఏంటంటే, మనం ఆ ఫస్ట్ ఫిలిం ఏదైతే విశ్వసేన నటించిన హిట్ 1, సెకండ్ ఫిలిం వచ్చేసి అడివిశేష్ గారు నటించిన ఫిలిము, ఈ 2 సినిమాలు ఈ సినిమాకి బాగా పిల్లర్లా నిలబడ్డాయి, ఫుల్ ఆఫ్ పిల్లర్లు అనమాట. ఇక ఆ 2 సినిమాలతో నాని గారు జోడి కట్టడం, ఈ సినిమాకి జోడి కట్టతో ఈ సినిమా పీక్ వెళ్ళిపోయింది అట్టాగ. ఇంకా అప్పుడు దాకా అంత డౌన్ అనుకున్నా కానీ సప్పన్ నాని గారు ఎప్పుడైతే ఈ సినిమాకి యాక్సెప్ట్ చేశారో సినిమా అట్లా పీక్స్ వెళ్ళిపోయింది. సూపర్, బాగుంది. సాంగ్స్ వచ్చేసి 3 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ అంతగా ఏం లేదు, పర్లేదు, వినొచ్చు. సాంగ్స్ కాదని నేను బీజిఎమ్స్కే ఇంపార్టెంటెన్స్ సినిమా మొత్తం. డైరెక్టర్ గారు ఇచ్చిన మిక్కీ వినోద్ గారు ఇచ్చింది ఓన్లీ మ్యూజిక్ అనేది బీజిఎమ్స్కే సరిపోతుంది, కానీ సాంగ్స్ అనేవి 3 ఉన్నాయి. పెద్దగా వెళ్ళి ఆ సాంగ్స్ గురించి చెప్పుకోవడానికి. సినిమాలో కమెడియన్స్ పెద్దగా లేరు. ఇంకా నాని గారే ఒక కామెడీ, ఆయనే హీరో, ఆయనే విలనిజం, ఆయనే కామెడీ. నాని గారు అంటే ఫన్ మామూలుగా జనరల్గా తెలుసు పబ్లిక్ మొత్తానికి, ఫన్ ఎలా జనరేట్ చేస్తాడు ఆయన మాటలతో, ఆయన ర్యాక్తో, ఆయన ఉన్న గెస్టర్తో ఏదైతే ఉందో ఆయన అక్కడే ఫన్ క్రియేట్ చేస్తారు అక్కడికక్కడే. అట్లానే ఈ సినిమాలో కూడా ఫన్ కూడా ఉంటుంది కొద్దిగా. నాని గారే ఫన్ క్రియేట్ చేస్తారు సినిమాలో నాని గారితో మొత్తం 1 man షో. సినిమా మొత్తం మీద నాన్నగారిదే 1 man షో. ఎవరిని చూసినా కానీ నాని గారి చుట్టూ తిరుగుతుంటుంది సినిమా మొత్తం. నాన్నగారి వైపే ఉంటుంది అట్రాక్షన్ మొత్తం. 1 man షో. ఒక మాట చెప్పాలంటే క్లైమాక్స్ వచ్చి మొత్తం హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ ఉంటుంది. గూస్ బంప్స్ అంటాము, లేకపోతే మైండ్ బెండింగ్ అంటాము, క్రాకింగ్ అంటాము, లేకపోతే హార్ట్ రేసింగ్ అంటాము, అసలు నాకే తెలియదు. ఇంకా దానిమాట సినిమా మాత్రం పీక్స్కి వెళ్ళిపోయింది. అప్పుడు దాకా హాఫ్ అన్ అవర్లో ఉన్న ఇది అభిషేష్ గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో సినిమా ఒక్కసారిగా సూపర్ లేచింది పైకి. అసలు ఎట్టుంటుందంటే 300 స్పీడ్తో వెళ్తున్న జట్టు ఒక్కసారిగా 600 వెళ్తే ఎలా ఉంటుందో సప్పని లేచింది సినిమా పైకి.
నాని గారిని మనం సింపుల్గా ఒక న్యాచురల్ స్టార్ నాని గారిని చూసినట్టే చూసాం మనం. ఈగ ఒక సినిమా న్యాచురల్గా ఉంటుంది, మళ్ళీ పిల్ల జమీందారు, అష్టాచమ్మ, నాని న్యాచురల్గా ఉండే ఒక స్టార్ ఎలా ఉంటుంది ఇంకా అంతే అనమాట మనకి. అలాంటిది మనం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మనం నాని గారిలో మాస్ యాంగిల్ని మిస్ అయ్యామని నేను అనుకుంటున్నా. సినిమా వైలెన్స్ ఇష్టపడే వాళ్ళు చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్, వైలెన్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి సినిమా బాగా. డైరెక్టర్ గారు సినిమాలు ఎట్లా తీశాడంటే, కలమ్మ తల్లికి హిట్టు లేక సినిమా ఇండస్ట్రీ విలవిల్లాడుతుంటే రక్తాభిషేకం చేశారు డైరెక్టర్ గారు. రక్తాభిషేకం చేసి అట్లా చల్లాడట రక్తంతో ముక్కలుగా అనమాట. ఫస్ట్ హాఫ్ సినిమా కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఎత్తుకుంటుంది. సినిమా చాలా చక్కగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో అయినట్టే ఉంటుంది కొంచెం. సెకండ్ హాఫ్ ఇంకా సస్పెన్స్, ఏం జరిగింది ఏంటనే థ్రిల్లింగ్, ఎలా ఉంటుంది ఏందని ఇంకంత థ్రిల్లింగ్. సినిమా ఓవరాల్గా చక్కగా ఉంది, బాగుంది సినిమా. చాలు మొత్తం ఇన్వెస్టిగేషన్, ఇంకా ఎందుకు జరిగింది మాట, ఎలా జరిగింది, ఎందుకోసం జరుగుతుంది, ఇది ఒక మాటనా ఇంకా వేరే మాటలు ఉన్నాయా అన్నీ దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. సినిమా మొత్తం సైకోలు ఒకళ్ళిద్దరు కాదు. మనకు ఫస్ట్ హాఫ్ సిరీస్లో ఒకటైతే సెకండ్ హాఫ్లో ఒకటే సైకో, ఇక్కడ చాలా మంది ఉంటారు ఇక్కడ సైకోలు. వీళ్ళందరినీ మొత్తం ఏరి పడుకోవడానికి ఒక పెద్ద మ్యాప్ వేసి హీరో గారు బయలుదేరతారు. ఆ సినిమాని ఒక కథగా రాసి డైరెక్టర్ గారు శైలేష్ గారు నీట్గా తీశారనమాట. చక్కగా ఉంది సినిమా, అయితే బాగుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 5కి 3. సినిమాలో హీరో గారి మేనరిజం చాలా పక్క ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. డైరెక్టర్ గారు ఎలా క్రియేట్ చేస్తారో హీరోలకి మరి నాకైతే అర్థం కాదు. ఒక సీన్ ఉంటుంది అనమాట హీరోకి, ఇంకా సీన్ సిగరెట్ కాల్చే సీన్ అనమాట. సిగరెట్ అది దాన్ని చుట్ట టైప్లో ఉంటుంది, దాన్ని ఏమంటారు కూడా నాకు కూడా ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. అది కాలుస్తూ ఉంటాడు. అసలు ఆ ఎగ్జర్ ఎట్టుంటుందంటే చూస్తుంటే చూసే ప్రేక్షకులకి మనం కాల్చాలనిపించింది. అలా అని చెప్పి తొందరపడి కాల్చున్నాం. సినిమాలో హీరోకి బాగానే ఉంటుంది, బయట మాత్రం అది బాగుండదు. డ్రింక్ చేసిన ఆడ, సిగరెట్ కాల్చినా లేదా ఇంకోటి వచ్చిన ఆడ బాగుంటుంది, బయట మాత్రం బెస్ట్. మీరు మాత్రం ట్రై చేయకండి ఫ్రెండ్స్, అది చాలా డేంజర్ అది. ఓకే రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.